హైదరాబాద్లో ఉగ్రవాదులకు స్థావరాలున్నాయా? బెంగళూరులో అరెస్ట్ అయిన లేడీ డాన్కు హైదరాబాదుతో సంబంధం ఏమిటి? దేశంలో అలజడులు రేపేందుకు ఉగ్రవాదుల కుట్రలు ఏమిటి? బీ అలర్ట్ మన రితం తెలుగులో. హైదరాబాద్లో ఉగ్రవాద అలజడితో నగరం ఉలిక్కిపడింది. ఎక్కడో బెంగళూరులో జరిగిన అరెస్టులకు మూలాలు హైదరాబాద్లో ఉన్నాయని తెలిసింది. కొంతకాలంగా చాప కింద నీరులా స్లీపర్ సెల్స్ హైదరాబాద్ అంతటా విస్తరించాయని పోలీస్ వర్గాలు అనుమానిస్తున్నారు. దేశంలో పలు చోట్ల ఉగ్రదాడులకు పాల్పడేందుకు కుట్ర పన్నుతున్నట్లు సమాచారం రావడంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే పాకిస్తాన్ ఏజెంట్గా పనిచేస్తున్న స్లీపర్ సెల్స్ను గుర్తించిన దర్యాప్తు సంస్థలు పలువురు నిందితులను అదుపులోకి తీసుకుంటున్నాయి. ఇటీవల ఆల్ ఖైదాకు చెందిన నలుగురిని గుజరాత్ ఏటీఎస్ అదుపులోకి తీసుకోగా, తాజాగా ఉగ్రవాదులతో లింక్ ఉన్న ఓ మహిళను దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు కుట్ర చేసిన ఆల్ ఖైదా మాడ్యూల్లో ఆమె కీలక సూత్రధారిగా గుర్తించారు. దేశంలో ఉగ్రదాడులకు మద్దతిస్తున్న వారిని గుర్తించేందుకు అధికారులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో భాగంగా ఈ అరెస్టు జరిగింది. ఆల్ ఖైదా ఉగ్రవాది షామా పర్వీన్ను బెంగళూరులో అరెస్ట్ చేసింది గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్. ఆమె సాధారణ పౌరురాలిగా జీవిస్తూ ఉగ్రవాదులకు సమాచారం పంపిస్తుందని గుర్తించారు. బెంగళూరు కోర్టు నుండి ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని ఆమెను గుజరాత్కు తరలించారు. 33 ఏళ్ల షామా పర్వీన్ పలుమార్లు పాకిస్తాన్ కూడా వెళ్లి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. జార్ఖండ్కు చెందిన షామా పర్వీన్ సోషల్ మీడియా వేదికగా యువతను రెచ్చగొడుతూ దేశానికి వ్యతిరేకంగా హింసను ప్రోత్సహిస్తూ యువతను ఉగ్రవాదం వైపు అడుగులు వేయిస్తున్నట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం షామా పర్వీన్ తన సోదరుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్తో కలిసి బెంగళూరులోని మనోరాయనపాల్య ప్రాంతంలో నివాసం ఉంటుందని, 3 సంవత్సరాల క్రితం షామా పర్వీన్ బెంగళూరుకు వచ్చిందని తెలిపారు. అంతకు ముందు కొన్ని రోజులు హైదరాబాద్లో నివసించిందని, ఆ తర్వాత బెంగళూరుకు మకాం మార్చినట్లు చెప్పారు. కర్ణాటక నుంచి ఆమె ఉగ్రవాదులకు సహాయం చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. ఇక జూలై 23న ఏక్యూఐఎస్తో సంబంధమున్న మహమ్మద్ ఫర్దీన్, సెప్సుల్లా ఖురేషీ, జీషన్ ఆలీ, మహమ్మద్ ఫైక్ అనే 4 ఉగ్ర అనుమానితులను గుజరాత్, ఢిల్లీ, నోయిడాలో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరితో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఈ గ్రూప్ సభ్యులకు షామా పర్వీన్ నాయకత్వం వహిస్తున్నట్లు వెల్లడించారు. వీరంతా సోషల్ మీడియాలోని ఓ రహస్య ఆటో డిలీటెడ్ యాప్ ద్వారా సంప్రదింపులు జరుపుకుంటున్నారని అధికారులు చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రదాడులు అమలు చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించామని తెలిపారు. ఇకపోతే ఆల్ ఖైదా, ఇతర ఉగ్రవాద సంస్థలకు చెందిన స్లీపర్ సెల్ విభాగంలో విదేశాలలోని ఉగ్ర సంస్థలతో వీరికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.